మనకైతే అన్లోడ్ అయిన దగ్గర లోడ్ అయిపోయింది. ఇక్కడే పక్కనే ఆశీర్వాద్ పైపులు అయితే మనకి భువనేశ్వర్కి లోడ్ అయింది. చూడండి రెడీగా లోడ్ అయిపోయింది. పేపర్ల కోసం వెయిటింగ్. ఎక్స్ప్రెస్ హైవే అనమాట ఇది, టోల్ రోడ్డు. ఈ హైవే ఎక్కినామంటే ఇక్కడ మనం ముందరైతే దిగుతామన్నమాట. ఇంకో 4 కిలోమీటర్స్ ఉంది. అక్కడ దిగేసామంటే మనకి సిల్క్ కోట్ నుంచి రైట్ తీసుకున్నామంటే మార్తల్ నుంచి టిన్ ఫ్యాక్టరీకి అయినా వెళ్ళొచ్చు, లేదంటే డైరెక్ట్ హొస్కోట్ కూడా వెళ్ళిపోవచ్చు వైట్ ఫీల్డ్ మీదుగా. చూడండి కార్లు ఎలా వెళ్తున్నాయి ఫాస్ట్గా. హొసూరు నుంచి వచ్చే హైవే. టిన్ ఫ్యాక్టరీ దగ్గర అయితే వస్తున్నాను. ఇప్పుడైతే చూడండి ఇటు అయితే మొత్తం అయితే లైట్లు అంతా వేసినారు. ఎందుకైంది తెలియదు అనమాట. ఏదైనా ఫెస్టివల్ ఉంటుంది అనుకుంటున్నాను. మొత్తం రోడ్ సైడ్ అంతా లైట్లే, బిల్డింగ్లకు అంతా లైట్లే వేసినారు. ఏదైనా ఫెస్టివల్ ఉండాలనేసి అనుకుంటున్నాను. ఫెస్టివల్ కానీ ఏదైనా ఇక్కడ ఏదైనా జాతర జరుగుతుంది. పక్కనైతే మెట్రో కూడా రెడీ అయిపోయింది, ఆల్రెడీ రన్నింగ్లో ఉంది. అంటే రోప్లు కనిపిస్తున్నాయా? మంచు కాలం అయితే స్టార్ట్ అయిపోయింది. మంచు పడడం అయితే ముందెళ్ళే వెహికల్స్ అయితే ఎక్కువ కనపడుతున్నాయి. నైట్లో అయితే ఇంకా ఎక్కువ పడుతుంది. మార్నింగ్ అయితే కొంచెం చూసుకొని డ్రైవ్ చేయాలా. ఫ్రంట్లో వెళ్ళే వెహికల్స్ కూడా కనిపించవు ఒక్కోసారి. ప్రస్తుతానికి అయితే తక్కువే పడుతుంది. ఇప్పుడు తక్కువ అంటే ఎక్కువే పడుతుంది, కానీ బండ్లు అయితే కనిపిస్తున్నాయి. డ్రైవర్లందరూ జాగ్రత్తగా ఎల్లో లైట్లు అయితే యూజ్ చేస్తే మనకి నైట్ టైంలో అయితే వ్యూ అనేది కొంచెం క్లియర్గా ఉంటుంది. ఒకవేళ ఎల్లో లైట్లు లేకపోయినా లాంగ్ లైట్ కాకుండా డౌన్ లైట్ అయితే కొంచెం మనకి బెటర్ అనమాట. కానీ లాంగ్ వెళ్ళే వెహికల్స్ ఎక్కువ కనిపించవు, చూసుకొని జాగ్రత్తగా నడపాలి. 4 ఇండికేటర్ వేసుకుంటే ఇంకా బెటరు. ఇట్లాంటి సిచ్యువేషన్లో కూడా మన ఓల్వో బస్సులలో అయితే పోతుంటారు. 80, 90, 100లో పోతా అంటారు. వాళ్ళు ఎలా తోలుతారు అనేది వాళ్ళ ఎక్స్పీరియన్స్. చూడండి మన బస్సు అయితే హార్న్ కొట్టుకొని పోతున్నాడు. చూడండి బాక్రాపేట ఘాట్ సెక్షన్లో అయితే వెళ్తాను. ఫుల్ డౌన్ ఉంది. వద్దంటే పరిగెత్తుంది డౌన్కి. క్లచ్ ఎస్కలేటర్ వదిలేసి బ్రేకింగ్ అప్లై చేసుకుంటూ వదులుకుంటూ అయితే బండిని అయితే నైట్లో అయితే ఘాట్ సెక్షన్లో, నైట్ అనే కదా డే అని ఎప్పుడైనా సరే ఇలాగే బ్రేకింగ్ పట్టి వదలాలి, ఎక్కువ వాడేయకుండా. మన కంట్రోల్లో బండి ఉండాలి. రెడ్ కలర్ అయితే ఒక సింబల్ కనిపిస్తుంది, అది బ్రేకింగ్ అనమాట. ఇది ఘాట్ సెక్షన్లో బ్రేక్ కంట్రోలింగ్. రైట్ సైడ్ మనకైతే ఇండికేటర్ వస్తుంది, లెఫ్ట్ సైడ్ వైపర్లు వస్తాయి. వైపర్లు వచ్చేసి దాంట్లో కంట్రోల్ అయితే ఇస్తారనమాట. ఇదైతే మనకి ఎగ్జాంపుల్ ఘాట్ సెక్షన్. అది ఆన్లో పెట్టామంటే మనకి కొన్ని వెహికల్స్ అయితే ఎయిర్ ట్యాంకుల్లో ఎయిర్ అయితే ఖాళీ అయిపోతుంది. బ్రేక్ కంట్రోల్ పూర్తిగా లాస్ అయ్యే ఛాన్సెస్ కొన్ని. వేరే అన్నబండి ఒక బండి మన మొగిలి ఘాట్, పలమనేరు ఘాట్ తిప్పుతుంటే అది ఆన్లో పెట్టడం వల్ల పూర్తిగా ఘాట్ సెక్షన్ కిందకి వెళ్ళేలోపు పూర్తిగా బ్రేక్ కంట్రోలింగ్ పూర్తిగా లేకుండా అయిపోయిందంట. కొంచెం ఇబ్బంది ఉంది. కొంచెం చెక్ చేసుకొని వాడాలన్నమాట దాన్ని వాడేప్పుడు. మన బండికైతే అంత అవసరమే లేదు. మనకి ఇక్కడైతే రెడ్ లైట్ బ్లింక్ అవుతుంది కదా. ఇక్కడ ఏమంటే మనకి స్పీడ్ బ్రేకర్ కానీ డీప్ కర్వ్ కానీ ఉన్నప్పుడు ఇలాంటి ఇండికేషన్ అయితే ఇస్తారు. అలా అయితే జాగ్రత్తగా చూసుకొని బ్రేక్ అప్లై చేసుకోవాలి. ఘాట్ దింపడం పెద్దగా ఏం అనిపించదు, కానీ జాగ్రత్తగా ఉండాలి. స్పీడ్ బ్రేకర్ అనేది చాలా బాగా వేశారు. ఇలా ఉండడం వల్ల ఎవరైనా కొంచెం నిద్ర అలాంటిది కొంచెం ఉండేటట్టున్నా కానీ అలా గడగడగడని అదలడం వల్ల ఏమవుతుందంటే ఉన్న నిద్ర కూడా పోతుంది అన్నమాట. ఇంకా బాక్రాపేట ఘాట్ సెక్షన్ మొత్తానికి మెయిన్ ఇవి రెండు. దానికంటే ముందు ఒక పాయింట్ ఉంటుంది, అది మీకైతే చూపిస్తాను. అది చాలా డేంజర్. ఏం లేదు అనుకునే అంత ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే చాలా డేంజరస్ కర్వ్ అనమాట. ఫస్ట్ అయితే ఈ 2 కర్వ్లు ఎక్కి చూడండి. చాలా అంటే చాలా ఫుల్ డౌన్ ఉంది.
ఇలాంటి ఘాట్ సెక్షన్లో కూడా మనకేం అనిపించదు మామూలుగా డ్రైవింగ్ చేసే వాళ్ళకి. కానీ ఏమంటే ఒక్కోసారి అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోతుంటాయి యాక్సిడెంట్లు. జాగ్రత్తగా అయితే ఉండాలి. ఈ డౌన్లో అయితే చాలా బండ్లు అయితే యాక్సిడెంట్ అయ్యి స్ట్రైట్గా కిందకి లోయలకి అయితే వెళ్ళిపోయినాయి. బండి ఒకసారిగా రైట్కి వాళ్ళనట్టు అనిపిస్తుంది. అక్కడ స్పీడ్ మీద వస్తే ఇంకా ఎక్కువ, అందుకే అక్కడ ఎక్కువ సార్లు పడిపోతుంటాయి బండ్లు. ఇక్కడైతే చూడండి, ఈ టర్నింగ్ తిరిగామా ఇక్కడ చూడండి ఫుల్ డౌన్ ఉంది. డౌన్లో వెళ్తుంటే ఉన్నట్టే లెఫ్ట్ కర్వ్ వస్తుంది, చాలా డేంజర్గా ఉంటుంది. ఇక్కడ స్ట్రైట్గా వెళ్ళిపోయాయి చాలా బండ్లు. ఇక్కడ చూడండి ఫుల్ కర్వ్. డౌన్లో స్పీడ్గా వచ్చే వాళ్ళకి చాలా డేంజర్ అది, తెలియని వాళ్ళు కొత్త వాళ్ళు వస్తారు. నేనైతే రంగంపేట క్రాస్ దాటి వెళ్తున్నాను. ఇక్కడైతే విద్యానికేతన్ కాలేజ్, ఇది నెల్లూరు టోల్గేట్. ఇది ఇక్కడైతే LCV 65 ఉంది కదా చూడండి. చూడండి మనకు అదే టోల్లో అయితే ట్రక్ టోల్గేట్ 130 రూపీస్ కట్ అయింది, కానీ మనది LCV టోల్గేట్ బండి. రన్నింగ్లో అయితే మనకు ఒక ఓల్వో వెహికల్ కనిపించింది. ఇదైతే ట్రైలర్ లాగా మొత్తం లాక్కొని వెళ్తూ ఉంటుంది, చాలా ట్రాలీలని ఒకదానికి ఒకటి జాయింట్ చేసుకొని. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి ఓల్వో కంపెనీ వెహికల్. ఇది మోడల్ వచ్చేసి FH 520 వెహికల్. ఇది చూడండి ఎంత బాగుందో. ముందర అయితే ఎక్కడో తగిలింది కొంచెం. 520 రెండు వీల్స్. బండి అయితే స్లోగా వెళ్తుంది, కానీ చూడడానికి వీడియోలు కూడా ఎలా జరుగుతుంది. ఆ బండి కోసం బండి ఆపేసి కింద దిగేసి అయితే వీడియో తీశాను నేను. NTC లాజిస్టిక్స్ అంట. ఈ వెహికల్స్ చూడండి సింగరాయకొండ దగ్గర అయితే ఆగున్నాయి, ఫ్యాన్ టవర్స్ తీసుకెళ్తున్నాయి. ఇలాంటి వెహికల్స్ అయితే డేలో సైడ్కి ఆపేస్తారు. చూడండి రెండు బండ్లు అయితే ఒక డ్రైవర్లు ఇద్దరు ఒక దోస్తీ లాగా ఎంత బాగా వెళ్తున్నారో. ఒకే కంపెనీ బండ్లు లాగా అనిపిస్తుంది చూస్తుంటే. చూడండి ఈ బండి అయితే ఎంత హైట్ లోడ్ అయితే వేసుకొని వెళ్తున్నారో. చూడండి ఇంత హైట్ లోళ్ళు ఎలా తాడు అయితే నీట్గా కట్టారో. అయితే తమిళనాడు వెహికల్ ఇది. ఇందులో అయితే మ్యాచ్ బాక్స్ అగ్గిపెట్లు ఉంటాయి చూస్తున్నారు, అదైతే లోడ్ అయితే ఉంటుంది. ఇది మామూలుగా అయితే ఈ లోడ్ ఇది హైట్ లోడ్ ఇలాంటివి అయితే మామూలుగా అదే తీసుకెళ్తారు. సైడ్ నుంచి చూడండి ఎంత బాగా అయితే కట్టారో. ఫినిషింగ్ అయితే నీట్గా ఇచ్చారు. చూడండి ఫ్రంట్ నుంచి అయితే వ్యూ ఇలాగుంది. చూడండి సన్సెట్ అయితే అవుతుంది. మనమైతే ఇప్పుడు ఏలూరు బైపాస్లో అయితే వెళ్తున్నాము. ఈ రోడ్ అయితే కొత్తగా, ఇంతకుముందు అయితే మనం టమోటాలు లాస్ట్ 3-4 ఇయర్స్ బ్యాక్ అయితే తోలేటప్పుడు అయితే ఈ రోడ్డు మొత్తం ఏలూరు బైపాస్ 24 కిలోమీటర్స్ వస్తుంది. ఈ 24 కిలోమీటర్స్ తోలడానికి 1 అవర్ పట్టేది. కానీ ఇప్పుడైతే చూడండి టాప్ అండ్ టాప్ ఇప్పుడు 24 కిలోమీటర్స్ 20 మినిట్స్లో అయితే కంప్లీట్ చేయొచ్చు. అయితే వైజాగ్ శ్రీకాకుళం అంతా దాటేసి వచ్చేసినాము. ఇదైతే టెక్కల్ దగ్గరలో అయితే మొత్తం క్వారీస్ ఎక్కువ ఉంటాయి. చూడండి ఇక్కడికైతే మనం ఒకసారి జనరేటర్ తీసుకొచ్చాను బెంగళూరు నుంచి. ఈ ప్లేస్లో చూడండి ఇక్కడైతే నేచర్ హైవే రెండు కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది.
ఇంద్ర ఏసీ కోచ్ బస్ వస్తుంది. మన మీద పోటీ పడుతూ వస్తూనే ఉన్నాడు కానీ ఓవర్టేక్ చేయలేకపోతున్నాడు. రేసులో నన్ను అందుకోవడానికి నేను రన్నర్ని కాదురా, రేసు గుర్రాన్ని. ఇక్కడతో డిస్కనెక్ట్ అయిపో, నీకేం మంచిదే. లాస్ట్కి అయితే ఆ అన్న అయితే ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్ళిపోయినాడు. మనమైతే ఫ్లైఓవర్ పైనుంచి వచ్చేసినాము. వాళ్ళు ఊరు లోపలికి వెళ్తారు కదా ప్యాసింజర్లు దింపడానికి. మనమైతే బైపాస్లో వెళ్ళిపోతాము. ఓల్వో బస్సులకి మన బస్సులకి వేరియేషన్ ఏమంటే స్పీడు మనం 80 కిలోమీటర్స్ వెళ్తే వాళ్ళు 100 కిలోమీటర్లు వెళ్తారు. కానీ ఏమంటే మనం బైపాస్లో వెళ్ళిపోతాం, వాళ్ళు అయితే లోపల నుంచి వస్తారు కాబట్టి లోపల వెళ్ళి దింపేసి రావడం వల్ల లేట్ అయిపోతుంది. డెస్టినేషన్ రీచ్ టైం ఒకటే. భారత జాతీయ రహదారుల సంస్థ మినహాయింపు వర్గం. ఓకే, నాకు కూడా మినహాయించవచ్చుగా. చూడండి ఎంత భారీ వెహికల్. సపరేట్ లైన్ ఉంటుంది, ఆ లైన్లో వెళ్ళి చెక్ చేసుకొని పంపిస్తారు.